ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అపోస్తలుల కార్యము గ్రంథములో యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఇందులో పేర్కొనటం జరిగింది. ఈ గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? లూకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి దయచేసి. ఘనత వహించిన తెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. లూకా సువార్త రాసింది ఎవరండి? లూకా. ఈ లూకా దైవజనుడు, ఈయన వైద్యుడైన లూకా అని పేర్కొనబడింది. ఎవరంటండి లూకా గారు? డాక్టర్ లూక్. ఈయన డాక్టర్గా పనిచేస్తున్నాడు, కానీ దేవుని పరిచర్య అంతకంటే ఘనంగా చేశాడు. అపోస్తలులు అనగా యేసు ప్రభు వారు పిలిచిన 12 మందిలో ఈ లూకా ఉన్నాడా లేడా? యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచారు. ఎస్ఆర్ నో? లూకా గారు యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచారు. ఈ 12 మంది శిష్యులలో పేతురు ఉన్నాడా లేడా? యోహాన్ ఉన్నాడా లేడా? లూకా ఉన్నాడా లేడా? పేతురు గారు ఏం గట్టిగా చెప్పారు, యోహాన్ గురించి కూడా గట్టిగా చెప్పారు, లూకా గురించి మాత్రం కొంచెం సన్నగా చెప్పారు. ఉన్నాడా లేడా? ఉన్నాడన్న వారు స్తోత్రం చెప్పండి, లేడన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులలో ఈ లూకా గారు లేడు. ఈయన లూకాసు వార్త రాసింది డాక్టర్ లూకా గారే. ఎవరికి రాశారంట? ఘనత వహించిన తెయోఫిలా అని అన్నాడు కదా. అలాగనే అపోస్తల కార్యం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడింది? ఓ తెయోఫిలా. అక్కడేమో ఓ ఘనత వహించిన తెయోఫిలా గారు అన్నాడు. ఇప్పుడు ఏమో ఓ తెయోఫిలా గారు అని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే ఈ గ్రంథం కూడా రాసింది ఎవరు? వైద్యుడైన లూకా గారే వ్రాశారు. యేసు ప్రభు వారు చనిపోయి సిలువలో సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొన్ని ప్రస్తావించడం జరిగింది. ఆయన లూకా సువార్తలో కూడా ఏం చెప్పాడు? నేను తరచి పరిష్కారముగా తెలుసుకున్న విషయాలు వరుసగా వ్రాస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కనులారా చూసినవి తెలుసుకున్నవి ఇవన్నీ కూడా నేను వ్రాస్తున్నాను. అంటే బైబిల్ గ్రంథం అంటే ఇదేదో
కాలక్షేపం కోసం రాసింది కాదు, ఒక కథ కాదు, నవల కాదు. ఇది వాస్తవముగా జరిగిన చరిత్ర అంతా కూడాను పేర్కొనటం జరిగింది. ఇది చారిత్రకమైన సత్యం. యేసు ప్రభు వారు పుట్టారంటే ఎక్కడ పుట్టాడు అంటే ఇదిగో బెత్లెహేము అనే గ్రామంలో ఆయన పుట్టారు. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారంటే ఎక్కడ సిలువ వేయబడ్డారు? ఇదిగో యెరూషలేము పట్టణమునకు వెలుపల ఆయన గొల్గోతా కొండపైన సిలువ వేయబడ్డాడు. ఆ యెరూషలేము పట్టణం ఉందా? ఈ రోజుకి ఉన్నది. ఆ గొల్గోతా కొండ ఉన్నదా? ఈ రోజుకి ఉన్నది. ఆ బెత్లెహేమ్ అనే ఊరు ఉందా? ఆ ఊరు ఈ రోజుకి ఈ భూమి మీద ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఇదేదో కాలక్షేపం కోసం రాసింది కాదు. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి 7 కుమారులు. ఈ కథ మీద తెలుసా? ఇది కథ కదా, ఇది కథ. కానీ బైబిల్ గ్రంథం అనేది కథ కాదు, కానీ చరిత్ర. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న మూలాంశంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొనెను. ఎప్పుడు కలుసుకున్నారు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వారిని కలుసుకొనెను. ఎప్పుడు? ఆ పై వచనాలు కూడా మనం చదివినట్టయితే, ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆ మొదటి గ్రంథం ఏది? లూకా సువార్త. మొదటి గ్రంథము లూకా సువార్త. గమనించండి, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, అనగా యేసు ప్రభు వారు బాప్తీసం పొందిన దగ్గర నుండి ఆయన చేసిన పరిచర్య అంతా, ఆయన చేసిన బోధలు, ఇవన్నిటి గురించి ఎప్పుడు దాకా? ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కనబడిన తర్వాత ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా నేను నా మొదటి గ్రంథములో రాసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ మొదటి గ్రంథము లూకా సువార్త. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన శ్రమపడిన తరువాత, ఆయన సిలువ మరణము పొందిన తరువాత 40 దినముల వరకు, పునరుద్ధానుడైన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి ప్రమాణములు అనే చోట ఒకటనంకేసి రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని. ఎప్పుడు కలుసుకొని? ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇప్పుడు వారిని కలుసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చనిపోయాడని చెప్పేసి కొంతమంది ఇక లేడు అనుకున్నారు. కాదు, ఆయన మరణాన్ని జయించి సమాధిని జయించి తిరిగి లేచాడని అనేక రుజువులను చూపించాడంట శిష్యులందరికీ. ఆయన తనను తాను సజీవునిగా కనపరచుకొనెను. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలో నుంచి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి 3వ దినమున లేచాడు. లేచిన తర్వాత 40 దినముల వరకు ఆయన శిష్యులందరికీ తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. మనం ఏం చేశాము? ఆయన సిలువ వేయబడడానికి ముందు 40 రోజులు మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, సిలువను ధ్యానించాం.
కానీ ఆయన ఏం చేశాడు? సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత, ఈస్టర్ పండుగ తర్వాత 40 దినముల వరకు అందరికీ, శిష్యులందరికీ కనపరుచుకున్నారు. ఎందుకంటే శిష్యులందరూ ఏమనుకుంటున్నారంటే ఆయన చనిపోయాడు కదా, మనుషులందరూ చనిపోయిన తర్వాత ఇక మరలా కనపడరు కదా అని అనుకుంటా ఉన్న సమయంలో రుజువులను చూపించాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను సజీవుడను, నేను బ్రతికాను, నేను మరలా మరణాన్ని జయించాను, ఇదిగో నేను మరలా మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఆయన వచ్చాడు, మాట్లాడాడు, రుజువులు చూపించాడు. చూపించిన తర్వాత ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరూ, పేతురు నువ్వేం చేస్తావయ్యా అంటే నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అన్నారు. ఆంద్రేయ నువ్వేం చేస్తావంటే నేను ఏ చేపలు పట్టే వృత్తిని అయితే విడిచిపెట్టి వచ్చాను మరలా అదే పనికి తిరిగి వెళ్తున్నాను అన్నాడు. యాకోబు, యోహాను మీరేం చేస్తున్నారయ్యా? ఏం చేస్తారు ఇప్పుడు? యేసయ్య చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, ఇక మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఆయన మనతో ఉంటేనేమో ఆయన మనల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళేవాడు, ఆయన బోధలను మనం వినేవాళ్ళము, ఆయన చేసే కార్యాలు చూసేవాళ్ళము. ఇప్పుడు ఆయన మనతో లేడు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 రోజుల్లోనే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన సమాధుల నుంచి తిరిగి లేచే రోజుకెల్లా ఏమనుకున్నారంటే మనము మరలా మన పాత వృత్తిలోనికి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. నేను చేపలు పట్టబోదునని పేతురు చెప్పాను. ప్రతి దేవుని బిడ్డలు గమనించండి. అందుకని యేసయ్య వారిని కలుసుకొని ఏమని చెబుతున్నాడంటే మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. యెరూషలేము అనేది దేని సూచనగా ఉన్నదంటే అది దేవుని సమాధాన పట్టణము. దేవునికి స్తోత్రం అండి. ఆ యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. ఆ యెరూషలేములో దేవుని పరిశుద్ధ ఆలయం ఉన్నది. యెరూషలేములోనే యేసయ్య సిలువలో మరణించాడు. ఆ యెరూషలేములోనే సమాధిలో నుంచి తిరిగి ఆయన లేచాడు. ఇప్పుడు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు. యెరూషలేము అనగా ఆరాధనా స్థలము. దేవునికి స్తోత్రం. ఆయన మనకు మరలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఆరాధన మీరు విడిచి వెళ్ళవద్దు. ఆరాధనా స్థలాన్ని, దేవుని మందిరాన్ని మీరు విడిచి వెళ్ళొద్దు. ఇదిగో యెరూషలేములోనే మీరు ఉండండి. తండ్రి వలన, అక్కడ ఏం చెప్పాడండి? తండ్రి వలన, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని. పరిశుద్ధాత్మలో అని 2 అంకేసింది కదా అక్కడ, అవునా? పరిశుద్ధాత్మలో అని 2 అంకేసి ఫుట్ నోట్లో ఏం రాయబడింది? పరిశుద్ధాత్మతో. యోహాను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, అయితే కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరు. బాప్తిస్మాలు ఎన్ని రకాలు? ఏమండి బాప్తిస్మాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటేమో నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఒకటి నీటి, చెప్తారా అందరూ? ఒకటి నీటి బాప్తిస్మం, రెండవది నీటి బాప్తిస్మము మనం మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు పొందవలసిన బాప్తిస్మం. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదారు. యేసు ప్రభు వారు కూడాను బాప్తిస్మం పొందారా పొందలేదా? నీటి బాప్తిస్మము ఎక్కడ పొందారు? యోర్దాను నదిలో. ఎవరి చేత బాప్తిస్మం పొందారు? యేసు ప్రభు వారికి ఎవరు ఇచ్చారు బాప్తిస్మము? బాప్తిస్మం ఇచ్చు యోహాను ఇచ్చాడు. ఇప్పుడు ఆ యోహానే ఏమన్నాడంటే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేను కేవలం ఆయన మార్గములను సరళము చేస్తున్నాను. నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో
బాప్తిస్మం ఇచ్చును అని ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఇంక అంతేకాకుండా ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అంట, ఎవరి మీదకి దేవుని పరిశుద్ధాత్మ పావురాకారముగా దిగి వస్తుందో ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడని దేవుని చేత బయలుపరచబడిన వాడు. యేసు ప్రభు వారికి నీటిలో యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినప్పుడంట నీళ్ళలో ముంచి లేపగానే దేవుని పరిశుద్ధాత్మ అంట పావురాకారం వలె ఆయన మీదకి దిగి రావటం ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు నీటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము రెండు కూడాను ఒకేసారి పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము నీటి బాప్తిస్మం ఒకసారి పొందుతున్నాము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరొకసారి పొందుతున్నాము. ఒకవేళ దేవుడు కృప చూపిస్తే ముందు నీటి బాప్తిస్మం పొందుతున్నాము, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నాం. లేకపోతే కొంతమంది ముందుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నారు, తర్వాత నీటి బాప్తిస్మము పొందుతున్నారు. కొర్నేలి కుటుంబంలో జరిగినది ఏమిటి? కొర్నేలి కుటుంబంలో వారు నీటి బాప్తిస్మం పొందక మునుపే దేవుని వాక్యము వింటూ ఉండగానే దేవుని పరిశుద్ధాత్మ వారందరి మీదకి బలముగా దిగి వచ్చింది. అప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు. అప్పుడు శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారా? 11 మంది ఉన్నారా? 12 మంది ఉన్నారా? 11 మంది ఉన్నారా? 11 మంది ఉన్నారు. 12వ వారు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎక్కడికి వెళ్ళాడు? ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు 11 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఈ 11 మందితో పాటుగా 12వ ఆయన కూడాను వారు ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఈ అపోస్తల కార్యముల గ్రంథములోనే మొదటి అధ్యాయము 23వ వచనం చూడండి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుము అనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను, 12వ వ్యక్తిగా లెక్కింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక పోస్ట్ ఖాళీ అయిపోయింది కదా, 12 మందిలో ఒక వ్యక్తి ఖాళీ అయిపోయాడు కదా, అందుకని చెప్పేసి అక్కడ ఉన్న వారిలో ఆ శిష్యులలో ఎవరైతే యోగ్యులుగా వారి దృష్టిలో ఎంచబడ్డారో వారిలో 2 నిలబెట్టారు. ఆ 2 పేర్లు చీటీలు తీసుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ 12వ వ్యక్తిగా నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకుంటావో వారిని బయలుపరుచున్నాయన అని. చీటీ దిగానే ఎవరి పేరిట వచ్చింది చీటీ? మత్తీయ పేరిట చీటీ వచ్చింది. ఆ మత్తీయను 12వ అపోస్తలుగా ఏర్పాటు చేశారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందామా? ఆదివారం సాయంకాలమున. ఏ వారం అంటండి? ఆదివారం సాయంకాలము. మరి జాగ్రత్తగా వినండి, చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఆదివారము సాయంకాలమున అంటే ఏ ఆదివారం? ఈ ఆదివారము యేసు ప్రభువారు సమాధిలో నుంచి తిరిగి లేచిన ఆదివారము. అది పునరుద్ధాన పండుగ వారం కదండి. ఆ పండుగ దినమున ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఈ 11 మంది శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని ఆమేన్ చెప్పలేరా? మీకు యేసు ప్రభువు ఏం చెప్పారంటండి? వారి దగ్గరకు వచ్చి వారితో వందనాలు చెప్పలా, ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును గాక. సమాధానం కావాలన్నవారు ఆమేన్ చెప్పాలి. యేసు చెప్పిన మాట నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట ఇది?
ఆ శిష్యులతో ప్రభువారు చెబుతున్నారు, మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఇంకేం చెప్పారంటమ్మా అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. సంతోషంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యకు మహిమ చెల్లిస్తాం. యేసయ్య కనబడితే మనకు సంతోషమా కాదా? యేసయ్య మనతో మాట్లాడితే మనకు సంతోషమా కాదా? మరి ముఖ్యంగా నీకు సమాధానం కలుగునుగాక అంటే మనకు ఆనందమా కాదా? ఆ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూస్తున్నాను. 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. ఆయన ఎప్పుడు కనబడతాడా, ఎప్పుడు సమాధానం చెబుతాడా? ఆ సమాధానం నాకు వస్తే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవమ్మా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. మరలా ఏం చెప్పాడండి? మరలా మీకు సమాధానము కలుగునుగాక. మరలా ఆయన ఏం చెప్పాడు? మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో. ఇక చూడండి, వారి మీద ఆయన ఏం చేశాడండి? ఊది. వారి మీద ఊదిను. యేసుప్రభు వారు ఊది అని వదిలేదా? ఆయన వారి మీద ఊది ఏం చెప్పాడంట? మీరు పరిశుద్ధాత్మను. ఏ రోజున జరిగింది ఇది? ఈస్టర్ పండుగ రోజునే జరిగింది. ఆదివారమే ఆయన ఉదయాన్నే సమాధి నుంచి తిరిగి లేచారు. సాయంకాలంన ఆయన వారి దగ్గరకు వచ్చి వారితో ఆయన మాట్లాడి 2 సార్లు చెప్పారు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి తన చేతులు చూపించాడు. గాయంలో మేకులు కొట్టిన గాయాలు ఉన్నాయి. తన డొక్కను చూపించాడంట. ఆ డొక్కలు బల్లెంతో పొడిచినటువంటి గాయం చూపించాడు. ఇప్పుడు వారు చూసి మన యేసయ్య మన ప్రభువే అని అందరూ కూడా 11 మంది సంతోషించారు. అక్కడ యేసు ప్రభు వారు వారి మీద ఊది, మీరు పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి
ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.